హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి 7 to 8 years గర్ల్స్కి కాటన్ ఫ్రాక్ అనేది చూపించబోతున్నాను. 4 లేయర్ ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇవి ముందుగా నేను బాడీ పార్ట్ అనేది తీసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా 4 ఫోల్డ్స్ మనం తీసుకోవాలి. తీసుకుని బాడీ లెంత్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి నేను 13 inches తీసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా 13 inches దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2.5 inches, అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 2.5 inches తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను 7 తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 inch, టోటల్గా 9 inches తీసుకుని మార్కింగ్ చేసుకుని ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి నేను 3.5 inches తీసుకున్నాను. విడ్త్ వచ్చి 2.5 inches. రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు 2 పార్ట్స్ని డివైడ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను కట్ చేస్తున్నాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ లోత్ అనేది కూడా తీసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి నేను 3 inches తీసుకున్నాను. విడ్త్ వచ్చి 2.5 inches. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, రౌండ్ తీసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ లెంత్ వచ్చేసి నేను 24 inches తీసుకున్నాను. ఈ 24ని by 4, మనం 4 లేయర్స్ తీసుకుంటున్నాం కదా, అందుకని by 4 చేసామంటే 6 వస్తుంది. ఓకేనా, ఈ 6కి +1 కలుపుకోవాలి మనం. +1 ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం ఒక 1 inch తీసుకోవాలి మనం ఎక్కువ. ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుని వేస్ట్ మెజర్మెంట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి క్రాస్గా కిందకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేను కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ 2 parts కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 6 inchesకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా, 6 inches దగ్గర మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక 6 inches దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా సెకండ్ లైన్ కూడా నేను డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనం ఎన్ని అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసిన ఫోల్డింగ్ కోసం ఇప్పుడు మెయిన్ క్లాత్లో బాడీ పార్ట్ని వేసి మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఇప్పుడు మనకి వేస్ట్ ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఓకేనా, 9 వచ్చింది. 9 అంటే మనకి 18 వస్తుంది. టోటల్గా లెంత్ వచ్చి 7 తీసుకుందాం అనుకున్నాం కదా, 7 తీసుకోవాలి. విడ్త్ వచ్చి 18 inches తీసుకోవాలి.
డబల్ ఫోల్డ్ మీద 18 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రిల్స్ వస్తాయి కదా, అందుకోసం. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కోసం మరలా దీన్నే మనం వేసుకోవాలి. 18 ఇంచెస్కి మరలా ఇంకొక పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, మనకి 2 పార్ట్స్ కావాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం. ఓకేనా, ఈ విధంగా మనకి 36 వస్తుంది లెంత్, 2 పార్ట్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్. మనం మార్కింగ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సెకండ్ వచ్చేసి నేను 10.5 ఇంచెస్ వచ్చింది, అంటే 21 ఇంచెస్. ఈ 21 ఇంచెస్ని డబుల్ ఫోల్డ్ మీద కట్ చేసుకోవాలి, అంటే 42 ఇంచెస్ వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం ఫ్రిల్స్ కోసం డబుల్ తీసుకోవాలి. 21 ఇంచెస్ వచ్చింది కదా, దానికి డబుల్ తీసుకుంటే మనకి 42 వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది 12 ఇంచెస్ వచ్చింది. 12 అంటే 24 ఇంచెస్. ఓకేనా, 24 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ మీద 24 మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. దీన్ని వేరే క్లాత్ మీద వేసి మరలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి థర్డ్ లేయర్. ఓకేనా, ఇప్పుడు ఫోర్త్ లేయర్ వచ్చి 14 ఇంచెస్ వచ్చింది సింగిల్. ఇప్పుడు 28కి మార్కింగ్ చేసుకున్నాను. డబుల్ ఫోల్డ్ మీద 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం. ఓకేనా, ఇది వచ్చేసి ఫోర్త్ లేయర్. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్ లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్ బాటమ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు పైకి ఒక 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని మనం ఎంతైతే తీసుకున్నామో 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్. అక్కడ నుంచి ఈ విధంగా మనం కర్వ్ అనేది తీసుకోవాలి. ఈ స్లీవ్ అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఈ మోడల్. ఇప్పుడు ఫ్రాక్కి చేస్తున్నాను నేను. ఓకేనా, ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒక 2 లేదా 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 లేదా 2 ఇంచ్. మనం కట్ చేసుకున్న దాన్ని మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, స్లీవ్ అనేది కట్ చేసుకున్నాం. ఓకేనా, ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఇది లైనింగ్, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్. ఓకేనా, అదేవిధంగా స్లీవ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ముందుగా నెక్ దగ్గర. ఓకేనా, చుట్టూరా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి.
ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత వెనక వైపు తిప్పుకొని మళ్ళీ మనం దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. దీనిపైన ఈ విధంగా నెక్ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా లైనింగ్ చుట్టూరా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. చుట్టూరా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనం నెక్ అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత నెక్ కట్ చేసుకుందాం. చిన్నగా కట్స్ ఇచ్చుకొని మళ్ళీ వెనక వైపుకు తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా చుట్టూరు లైనింగ్ చుట్టూరు కూడా స్టిచ్ వేసుకోవాలి. దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను మిడిల్కి. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత మనం తీసుకోవాలి. ఒక 4 ఇంచెస్ విడ్త్లో కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఓకేనా. పైన మరలా ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఫోల్డింగ్కి మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. వెనక వైపు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. 2 పార్ట్స్కి కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చూసారు కదా, 2 కుట్టేశాను. ఇప్పుడు మనం జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. దానికోసం నేను సింగిల్ ఫుట్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒకవైపున దగ్గరగా పెట్టాలి క్లాత్ అనేది. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. జిప్ అనేది కొంచెం కిందకి లాక్కుంటే మనకి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం దగ్గరగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా వస్తుంది జిప్. ఇప్పుడు పైన ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా వెనక వైపుకు తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా కింద కూడా మనం చిన్నగా స్టిచ్ వేసుకున్నామంటే మనకి జిప్ అనేది కిందకి వెళ్లకుండా ఉంటుంది. ఎక్స్ట్రా జిప్ ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది జిప్. మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని కలిపి. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం.
ముందుగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకుంటున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత వెనక వైపుకి తిప్పుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా చుట్టూరా కూడా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ట్రా ఖర్చు ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మనం చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిల్స్. ఓకేనా, మనం ఈ పక్కన కట్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తే ఈ విధంగా పఫ్ అనేది వస్తుంది. ఓకేనా, దీన్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ లోత్ తీసుకున్న తర్వాత మనం మిడిల్కి ఫోల్డ్ చేసి చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఆ కట్స్ని షోల్డర్ దగ్గర పెట్టి మనం అటాచ్ చేసుకోవాలి స్లీవ్ అనేది. ముందుగా ఒకవైపు జాయిన్ చేసుకోవాలి స్లీవ్ ఎప్పుడు కూడా. ఓకేనా, ముందుగా ఒకవైపు స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నుంచి వెనక వైపుకి మళ్ళా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, రెండో వైపుకి స్టిచ్ వేసుకుంటూ మనం స్లీవ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, స్లీవ్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను రెండు కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చి మనం బాటమ్ పార్ట్ కోసం ఫస్ట్ లేయర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. కింద వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసుకోవాలి. మనం పెద్ద సైజు పెట్టుకోవాలి కుట్టు, అప్పుడు మనం ఫ్రిల్స్ లాగడానికి ఈజీగా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, అందులో పై థ్రెడ్ని పట్టుకొని మనం లాగాలి. అప్పుడు ఫ్రిల్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, ఈ విధంగా దగ్గరికి తీసుకోవాలి. ఓకేనా, మనకి ఎంత సైజు కావాలో అంతవరకు మనం ఈ ఫ్రిల్స్ అనేవి లాగుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్ అనేది బాటమ్ పార్ట్కి లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్.
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ అటాచ్ చేస్తున్నాను. మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఆ లైన్ మీద ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ లేయర్. ఓకేనా, ఈ విధంగా సెకండ్ లేయర్ వస్తుంది. అదేవిధంగా థర్డ్ లేయర్ కూడా ఇదే విధంగా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, 3 లేయర్స్ అటాచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 4th లేయర్ అటాచ్ చేస్తున్నాను. మనం ఫ్రిల్స్ అనేవి చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, 4th లేయర్ కూడా అటాచ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. కింద వచ్చేసి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఓకేనా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అటాచ్ చేసుకోవాలి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది. ఓకేనా, ఈ విధంగా వస్తుంది ఫ్రాక్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 4 ఇంచెస్ విడ్త్లో నేను క్లాత్ని తీసుకున్నాను. సేమ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇది తాడు కోసం, వెనకాల టై కట్టుకుంటాం కదా, అందుకోసం. దీన్ని ఈ విధంగా మనం వెనక వైపుకి తిప్పుకోవాలి. ఓకేనా, వెనకాల తాడు కోసం ఈ విధంగా మనం తీసుకోవాలి. 2 బాడీ మెజర్మెంట్స్ అనేవి ముందుగా మనం మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఈ టై పెట్టడం మర్చిపోయాను తాడు, అందుకోసం ఇక్కడ పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా, తాడు స్టిచ్ చేశాను. చూసారు కదా, టోటల్గా ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.